కోట్ల ఆస్తులతో హ్యాపీగా ఉండాల్సిన జగపతి బాబు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే ఆశ్చర్యకరమే. తన ఆర్థిక సమస్యలకి కారణాలని ఆ మధ్యన ఇంటర్వ్యూలో జగపతి బాబు వివరించారు. జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. విలక్షణమైన విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ రాణిస్తున్నారు. రంగస్థలం, అరవింద సమేత లాంటి చిత్రాల్లో జగపతి బాబు విలనిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ గా అభిమానులను సొంతం చేసుకున్న జగపతి బాబు ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఫ్యాన్స్ జగపతి బాబుని జగ్గుబాయ్ అంటూ ముద్దుగా పిలుస్తున్నారు. అయితే జగపతి బాబు కెరీర్, పర్సనల్ లైఫ్ ఒడిదుడుకులతో సాగింది. కుటుంబ విషయంలో జగపతి బాబుకి ఎలాంటి సమస్య లేదు, కానీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోట్ల ఆస్తులతో హ్యాపీగా ఉండాల్సిన జగపతి బాబు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే ఆశ్చర్యకరమే. తన ఆర్థిక సమస్యలకి కారణాలని ఆ మధ్యన ఇంటర్వ్యూలో జగపతి బాబు వివరించారు. సాధారణంగా జగపతి బాబు గురించి బయట జరిగే ప్రచారం ఏంటంటే ఆయన ఎక్కువగా జూదమాడతారు. గోవాలో క్యాసినో ఆడటం వల్ల ఎంతో డబ్బు పోగొట్టుకున్నారు అనే ప్రచారం ఉంది. జూదం వల్లే జగపతి బాబు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయనకి టాలీవుడ్ లో విలన్ గా అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. దానివల్ల నిలదొక్కగలిగారు అని అంటారు. అయితే ఇందులో జగపతి బాబు వాదన వేరే విధంగా ఉంటుంది. తన ఆర్థిక సమస్యలకి జూదం ఒకటే కారణం కాదు. నిజమే, నేను జూదమాడతాను. జీవితమే పెద్ద గ్యాంబిల్. ఎప్పుడు పుడతామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. నేను జూదంలో మహా అయితే 2 కోట్లు పోగొట్టుకుని ఉంటానేమో అని అన్నారు. మరి అంత ఆస్తి ఎలా పోయిందని యాంకర్ ప్రశ్నించగా అది సమాధానం చెప్పలేని పెద్ద ప్రశ్న అని నవ్వేశారు. హీరోయిన్లకు, మహిళలకు పెద్ద ఎత్తున కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల కూడా డబ్బు పోగొట్టుకున్నారని తెలిసిందని యాంకర్ అన్నారు. దీనికి జగపతి బాబు వివరణ ఇచ్చారు. హీరోయిన్లకి గిఫ్ట్లు ఇచ్చి ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. మహిళలని నేను అంత చీప్ గా చూడను, కానీ వాళ్ళని కలిసినప్పుడు బాగా ట్రీట్ చేస్తాను. ఖర్చుకు వెనుకాడను. హీరోయిన్లతో పార్టీలకు వెళ్లినప్పుడు బిల్ నేనే కడతాను. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు హీరోయిన్లకు మాత్రమే కాదు, ఎవరికైనా నా జేబులో డబ్బే ఖర్చు చేస్తా. నాకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్లు షాపింగ్ చేస్తే నేనే బిల్ కట్టేవాడిని. ఇది మాత్రమే కాదు, నా ఫ్రెండ్స్ మగవాళ్లకి కూడా నేను చాలా బిల్లులు కట్టాను. నిర్మాతలకి డబ్బులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే, నా దగ్గర డబ్బు లేని సమయంలో అప్పు తెచ్చి ఇల్లు కట్టడం పెద్ద మైనస్ అని జగపతి బాబు అన్నారు. వడ్డీల రూపంలోనే 20 కోట్ల వరకు పోయాయి. ఇక ఆస్పత్రికి వెళితే అక్కడ ఎవరైనా డబ్బు లేకుండా ఇబ్బంది పడుతుంటే వారి బిల్ నేనే కట్టేవాడిని. ఒక సందర్భంలో కొందరు కుర్రాళ్లు యాక్సిడెంట్ అయి ఆస్పత్రికి వచ్చారు. వాళ్ళకి బిల్ కట్టేంత స్తోమత లేదు. నేను డబ్బు కట్టి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించా. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని జగపతి బాబు తెలిపారు.